ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడండి. ఎక్కడో ఇవాళ వార్త వచ్చినట్టుంది. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇగో బోధన రుసుములకు నెలకు 250 కోట్లట. ఎప్పుడు ఇవ్వాలన్నా ఆయన నెలకు 250 కోట్లు ఇస్తే ఇదేంది? ఇది రియంబర్స్మెంట్ కాదా? ఇది హాస్టళ్ళు వీటికి సంబంధించిన పిల్లలకు సంబంధించినవి. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ దివ్యాంగ విద్యార్థులకు ఇకపైన వారి వ్యక్తిగత ఖాతాల్లో బోధనా రుసుములు జమ చేసేందుకు ప్రభుత్వం నెల నెల 250 కోట్లు సంక్షేమ శాఖలకు విడుదల చేయబోతున్నది. రియంబర్స్మెంట్కి సంబంధించింది ఇది. నెలకు 250 కోట్లు అంటే 10,000 కోట్ల బకాయిలు ఎప్పటిలోగా అవుతాయి? 4 నెలలకు 1000 కోట్లు అవుతాయి. 4 నెలలకు 1000 కోట్లు అంటే ఎన్ని నెలలు కావాలా? ఎన్ని నెలలు కావాలి? దాదాపు 20-30 నెలలు అవుతుంది. మీరు అట్లా ఇంకా మధ్యలో కొన్ని రోజులు ఇచ్చి ఇవ్వకపోతే అంటే దాదాపు ఎలక్షన్ల దాకా పోతుంది. మరి మీరు ఇది లేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆల్రెడీ ఇంకొక ఇయర్ది వస్తూనే ఉంటుంది కదా, నెక్స్ట్ ఇయర్ది. ఎప్పుడు ఇస్తారు అది? ఇంకా 2026-27 ఏడాదికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విడుదల చేసేందుకు అవసరమైన నిధులను అందుబాటులో ఉంచబోతున్నది. జూన్ నెలకు ఇప్పటికే 250 కోట్లు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఇదే తరహాలో ప్రతి నెలా చెల్లిస్తామని సంక్షేమ శాఖలకు తెలిపింది. తొలి విడతగా ఏప్రిల్ 1 నుంచి జూలై 31వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులకు అవసరమైన నిధులను ఆగస్టు 15వ తేదీన విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల ఎస్సీ సంక్షేమ శాఖతో నిర్వహించిన సమావేశంలో తెలిపిందట. 2026-27 విద్యా సంవత్సరానికి ఇప్పటికే ఫ్రెషర్ రెన్యువల్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు మార్గదర్శకాలు ఈపాస్ వెబ్సైట్లో పొందుపరిచింది. బోధనా రుసుముల కొత్త విధానం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థుల ఖాతాల్లో ఏడాదికి 4 విడతలుగా జమ చేస్తామంది. ఈ మేరకు విద్యార్థుల ఖాతాల్లో తొలి విడత నిధులు ఆగస్టు 15వ తేదీన విడుదలవుతాయి. రెండో విడతలో ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులకు అవసరమైన నిధులను డిసెంబర్ 30వ తేదీన, మూడో విడతలో డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు స్వీకరించిన దరఖాస్తులకు అవసరమైన నిధులను ఫిబ్రవరి 28వ తేదీన విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇక 4వ విడతలో సెట్లు, కౌన్సిలింగ్లో జాప్యం, ఇతర కారణాల నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు స్వీకరించిన దరఖాస్తులకు 75 రోజుల్లోగా నిధులు జమ చేస్తుంది. ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా 40% విడుదల చేస్తే కేంద్రం 60% ఇస్తుంది. అలాగే ఎస్టీ విద్యార్థులకు 25% విడుదల చేసిన వెంటనే కేంద్రం 75% ఇస్తుంది. బీసీ ఈబీసీ మైనార్టీ విద్యార్థులకు పూర్తి వాటాను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మీరు ఇప్పుడు ఇట్లా 250 కోట్లు 250 కోట్లు ఇచ్చుకుంటూ పోతే ఎప్పటిలోపు ఇవ్వాలి? మీరు మళ్ళీ మాట్లాడుతున్నది 2026-27 గురించి మాట్లాడుతున్నారు. మరి పాత బకాయిల సంగతి ఏంది? 10,000 కోట్లు ఉన్నాయి కదా. ఆ 10,000 కోట్ల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇస్తలేరు. అసలు ఈ విద్యార్థుల ఖాతాల్లో వెయ్యాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? మీరు ప్రైవేట్ కాలేజీలకి తలొగ్గి వాళ్ళు పెట్టిన డిమాండ్ని వాళ్ళ డిమాండ్ని తలవంచారు. మీరు స్టూడెంట్ని ఎందుకు ఇందులో ఇబ్బంది పెడుతున్నారు? మీరు డైరెక్ట్గా అదే మేనేజ్మెంట్ ఖాతాలో వేసేస్తే అయిపోద్ది కదా సమయానికి. ఈ లొల్లి ఎంత ఎక్కడిది? 20 ఏళ్ళ నుంచి లేని లొల్లి ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చింది? ఈ జీవో 9 ఏంది? ఈ జీవోలు ఎందుకు తీసుకొచ్చినారు?